ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది. దూర ప్రయాణాలు మీకు కొంత లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగి శుభవార్తను వింటారు. మేషరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు కొంత ఆనందాన్ని కలగజేసేటువంటి వార్తను వింటారు. మిత్రుల ద్వారా మధ్యమ స్థాయిలో ఫలితాలు పొందుతారు. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. వృషభ రాశి వారు ఈరోజు అయ్యప్పకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ఖర్చులు కూడా అదే విధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని మీరు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. తొందరపడకుండా మీరు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన నష్టాన్ని తగ్గించుకోండి. మిత్రుల ద్వారా మీకు కొంత అనుకూలంగా ఉంది. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. మిథున రాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని కానీ లేదా మీ యొక్క గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.